అంబరీషునికి దుర్వాస మహాముని 10 నీచ జన్మలెత్తుతావని శపించగా విష్ణుమూర్తి ఆ శాపాన్ని తన వైపు మరల్చుకున్నాడు. తను ఆ 10 నీచ జన్మలెత్తి దుష్ట సంహారం గావిస్తానని చెప్పాడు. ఇలాగ మనకి దశావతారాలు వచ్చినాయి. కార్తీక పురాణంలోని 27వ అధ్యాయమైన ఈ అంబరీషుని ఉదాత్తతలో మనము అంబరీషుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాము. గానలహరి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. కార్తీక పురాణంలోని 27వ అధ్యాయమైన అంబరీషుని ఉదాత్తత ఈరోజు పారాయణం చేసుకుంటాము. అంబరీషుని నీవు శాపమనే వంకతో ఇచ్చిన వరం ఆనందదాయకం. దీనివల్ల నాకు ఎటువంటి కష్టము రాదు. వేదవాక్కు వంటి నీ మాటను నిజం చేయడానికి నేనే ఈ దశావతారాలు ఎత్తుతాను. లేని ఎడల బ్రాహ్మణునికి మర్యాద లేకుండా పోతుంది. నీవు వెంటనే రాజు వద్దకు వెళ్ళుము. తన నిమిత్తం నీకింత కష్టం వచ్చిందని, అందువల్ల బ్రాహ్మణుడయ్యానని ఎంతో వివరిస్తున్నాను. నీవు వెంటనే అంబరీషుని దగ్గరికి వెళ్ళినట్లయితే అతనికి మేలు కలుగుతుందన్నాడు. శ్రీమన్నారాయణ మాట ఆలకించి దుర్వాసుడు స్వామికి అనేకసార్లు నమస్కారం చేసి సుదర్శనాయుధం తరుముకొంచుండగా బ్రాహ్మణులతో పరివేష్టింపబడి ఉన్న అంబరీషుని దగ్గరికి చేరుకున్నాడు. కోటి సూర్య సమాన తేజంతో వెలుగుతూ తన వద్దకు వచ్చిన మునీంద్రుల వారిని చూచి నమస్కరించ, అతని కూడా వచ్చిన విష్ణు చక్రాన్ని చూచి, ఓ సుదర్శనమా, అర్హులై ఉన్న ఈ మునీంద్రుల వారు చంపదగిన వారు కాదు. అతనిలో ఉన్న తప్పులను మన్నించి అతనిని రక్షించుము. మిక్కిలి క్రౌర్యంతో అతన్ని చంపవద్దు. రక్షించమనే నన్నును శరణాగతుడైన మునిని కాపాడు అంటూ దుర్వాస మునీంద్రుని కౌగిలించుకున్నాడు. తర్వాత అంబరీషుడు దుర్వాసమునికి తన మరుగుకు పంపి తాను ధనుర్ధారి అయి అరిదిగులు వదిలిపెట్టి ఆ సుదర్శనాయుధానికి ఎదురుగా నిలబడ్డాడు. ఆ విధంగా అంబరీషుడు చక్రాయుధానికి ఎదురు నిలబడి ఆ ఆయుధాన్ని చూచి తన మనోగత భావాన్ని వివరింపసాగాడు. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణంలోని 27వ అధ్యాయమైన అంబరీషుని ఉదాత్తత అనే అధ్యాయము సంపూర్ణము. సర్వే జన సుఖినో భవంతు. ఈ నెల కార్తీక మాసం సందర్భంగా కార్తీక పురాణము అనే ప్లేలిస్ట్ క్రియేట్ చేశానండి. దాంట్లో మొదటి నుంచి కూడా కార్తీక పురాణంలోని మొదటి అధ్యాయం నుంచి కూడా అధ్యాయాలన్నీ ఉన్నాయి. మీరందరూ కూడా వినవచ్చు. సర్వే జన సుఖినో భవంతు.